రోహిత్ భయంతో పెన్సిల్ని పడేశాడు. అలాగే వాళ్ళ ఇంట్లో టీవీ, మనీ, ఫర్నిచర్ అన్నీ మాయం కావడం మొదలయ్యాయి. ఆపు ఆపు అని రోహిత్ ఏడవసాగాడు. అప్పుడే కార్తీక్ అక్కడికి వచ్చాడు. ఈ పెన్సిల్ మంచికే పనిచేస్తుంది, సెల్ఫిష్గా ఆలోచించే వాళ్ళకి పనిచేయదు అని అన్నాడు. రోహిత్ ఏడుస్తూ సారీ కార్తీక్, నేను తప్పు చేశాను అని క్షమాపణ కోరాడు. కార్తీక్ పెన్సిల్ తీసుకొని ఒక స్మాల్ లైట్ డ్రాయింగ్ వేశాడు. ఆ వెలుగు రూమ్ మొత్తం స్ప్రెడ్ అయింది. మాయమైన వస్తువులన్నీ తిరిగి వచ్చేశాయి. రోహిత్ ఆశ్చర్యపోయాడు. రోహిత్ కార్తీక్ని ఇలా అడిగాడు, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేశావ్? కార్తీక్ నవ్వి, మ్యాజిక్ పెన్సిల్ కంటే మంచి మనసే పవర్ఫుల్ అన్నాడు. అప్పుడే ఆ మిస్టీరియస్ తాతయ్య అక్కడికి వచ్చాడు. నువ్వు పరీక్షలో గెలిచావ్ కార్తీక్ అని అన్నాడు. ఈ పెన్సిల్ ఇప్పుడు పూర్తిగా నీకే సొంతం అని చెప్పి మాయమయ్యాడు. ఆ రోజు నుంచి కార్తీక్ తన మ్యాజిక్ పెన్సిల్తో చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ అతను ఎప్పుడూ గుర్తుపెట్టుకున్న ఒక మాట, మంచితనం ఉన్న చేతుల్లోనే నిజమైన మాయ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.